బ్యాగులు బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడాడు అయ్యగారికి నచ్చదు. సారీ. అనవసరంగా లైట్లు ఫ్యాన్లు వేయటం కూడా అయ్యగారికి నచ్చదు. కిటికీలు తెరవడం అయ్యగారికి నచ్చుతుందా? నాకు నచ్చదు. ఓహో. అయ్యగారికి నీట్నెస్ అన్న డిసిప్లిన్ అన్న ప్రాణం. మీకు హనుమంతుడు తెలుసా? గుళ్ళో జోటమేనండి, బయట పెద్ద పరిచయం లేదు. ఈ ఇంట్లో నేను అదే టైప్. అయ్యగారు రాముడు అయితే అమ్మగారు సీత, అందుకే ఇంటికి అయోధ్య అని పేరు పెట్టారు. అవుట్ హౌస్ పేరు లంక. జోకా? సారీ. ఊరికే ఎర్రబస్ ఎక్కువ వచ్చేస్తారు. సిగరెట్లు మందు లాంటి అలవాట్లు ఏమంటే మానేసుకోండి, అలాంటి ఇంట్లో కుదరవు. అది మటుకు నేను బయటకు వెళ్ళిన తర్వాత తలుపులేసి ఇప్పుకోండి. మీరు బయటకు వెళ్తే తలుపులు వేసుకుంటా. ఇదో పెద్ద తాజ్ మహల్. టూరిస్టులకు రూల్స్ పెట్టినట్టు పెడతారు. లైట్లు వేయకూడదు, కిటికీలు తీయకూడదు, నుంచోకూడదు, పడుకోకూడదు. ఇంకెందుకు పక్క నుంచి ఫోటోలు తీసుకోవడానికా? ఈ బంతిగా టూ మచ్ చేస్తున్నాడు. రేపు బంతి వస్తున్నా ఉంటా, నీ టైం అయిపోయింది. చాలు బాబు ఆపు. ఏమండి ఏమనుకోకపోతే ఈ సరుకులు కొంచెం లోపల పెడతారా? నేను మిగతా సరుకులు తెస్తాను. సరే. వెయిట్ ఏంటాయి బాబు? సార్ సార్ ఎరా అన్నీ ఒకేసారి ఎందుకురా మోసుకురావడం? పర్లేదమ్మగారు. ఏంటో వీడికి పని తప్ప వేరే ధ్యాస ఉండదు. బండ వెధవ. పోనీ అవుట్ హౌస్ లో ఉండే కుర్రాడు సాయం చేయమని పోయావా? ఆయన కూడా సాయం చేస్తున్నారండి. బంతి బంతి తను ఎక్సర్సైజ్ చేసుకోవాలంటే లోపలికి చేసుకోమని చెప్పు. అంతేగాని నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇలా ఎగ్జిబిషన్ పెట్టొద్దని చెప్పు. కొంచెం స్ట్రాంగ్ గా చెప్పమంటారా? బాగా. ఇంకా మీరు రిలాక్స్ అయిపోండి, నేను చూసుకుంటాను. ఏంటది? అది అడగడానికి వచ్చావా? ఫ్రిడ్జ్. నేను అడుగుతున్న దాని గురించి కదా, దాని మీద ఏంటది? సాక్స్. ఫ్రిడ్జ్ మీద సాక్స్ ఎందుకు ఆరేశారు? దండం మీద ఖాళీ లేదని. అంటే దండం మీద ఖాళీ లేకపోతే తాజ్ మహల్ మీద తువ్వాలు ఆరేసేస్తారా? ఇవేంటి మీద ఆరేశారు? ఏంటిది అసలు ఏంటిది? తొడలు కనిపించేలా నిక్కర్లు, జబ్బలు కనిపించేలా బనీళ్లు, ఎక్స్పోజింగ్ గా చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఏంటి తలుపేస్తున్నారా? ప్రెస్టేజా? ఈ జాగ్రత్త ముందుండాలి. ఏంటి ముందుండాలి? నేను కొట్టానా? మరి ఎందుకురా ఏడుస్తున్నావు? కొడతారేమోనని. ఆహా. ఏంటన్నా ముందే అరుస్తున్నావు? తర్వాత అరవలేనేమోనని. అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? రూమ్ నీట్గా లేదు అంతేగా, దానికి ఎంత గొడవ ఎందుకు? నీకు ఎలా కావాలో అలా సర్దుకో. షూస్ ఎక్కడ ఉండాలి? స్టాండ్ లో ఉండాలి. సాక్స్ దండ మీద ఉండాలి. అండర్వేర్ ఎక్కడైనా ఉండాలి. నువ్వు కంట్రోల్లో ఉండాలి. కరెక్ట్. నువ్వు చాలా మంచివాడురా, కాస్త ఆవేశం ఎక్కువ. నేను స్నానానికి వెళ్ళాలి, ఈ లోపు నువ్వు రూమ్ సర్దేస్తాను. వెరీ గుడ్. బెల్ట్ రా పెట్టుకో, గుర్తుంటది అది. అయ్యో గుడ్ గుడ్. ఇదిగో. వద్దు సార్, ఇది నీకు కాదురా, 2 సిగరెట్లు తీసుకురా. గోల్డ్ ఫ్లెక్ కింగ్. అలాగే సార్. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే మీరు బెల్ట్ తెస్తారు. తోలు తీస్తా. ఇచ్చాడా సార్? కాఫీ సార్. ఏరా నువ్వేమన్నా సౌందర్య అనుకున్నావా, ఐశ్వర్య అనుకున్నావా? పొద్దున ఏదో వేసుకుని ఆడబెట్టు. వచ్చాడు. తప్పుకోండి సార్. ఏంటి పొద్దున అయ్యగారి దర్శనం చేసుకొస్తున్నావా? సెంటిమెంట్ సార్. లేవగానే నా ఫేస్ చూస్తే మంచి జరుగుతుందని ఆయనకు సెంటిమెంట్ సార్. నాకు సెంటిమెంట్ ఉంది. పొద్దున్నే ఎవడన్నా ఏదో కనిపిస్తే నేను పక్కగా తప్పుకోను. నేను తప్పుకుంటాను సార్. బంతి, రే బంతి, లెసిస్తాను కానీ అర్జెంట్ హోటల్కి వెళ్ళి తీసుకురా. ఇప్పుడే కదండి భోజనం చేశారు. ఎంతసేపట్లో తెమ్మంటారండి? బావా నాకు డౌట్, ఎన్వి ఐటమ్ కానీ చేయట్లేదంటవా? మసాలా వాసన రావట్లేదు. వాళ్ళకి మసాలా వాసన రావట్లేదంట. నువ్వు తప్పుకో. ఏంటి వెతుకుతున్నా? ఇది అది బొద్దింకలి చెప్పేది. నాకు తెలుసు. ఇది ఇలా కోసానా, ఇది ఇలా పట్టుకున్నానా? ఇప్పుడు చూడండి.
చూసా గసగసలేసి నూరినట్టు కమ్మగా ఘాటుగా ఎంత చక్కని వాసన వస్తుందో పద్ధతి లేనేదో టైం అవుతుంది. సార్ ఎదుగుండి. ఏంటది? అన్ని వేడిగా ఉన్నాయి, తీసుకెళ్ళండి. కమన్ కమన్ కమన్. 1 సెకండ్. ఇది కొంచెం ఇలా. అది కొంచెం అలా. ఓకే, ఇప్పుడు నిజంగా వంట చేసినట్టు. ఇక వెళ్ళి. ఏమైనా బావా, మనోడు అదృష్టవంతుడు. అందరినీ చెల్లెలా ఉంటారేంట్రా? అవునండి. ఇలాంటి భోజనం చేసిన తర్వాత ఒక్క కిల్లి వేస్తే ఉంటది బావా. స్పెషల్ గా కిల్లీలు కూడా కట్టించారా? అబ్బే స్పెషల్ గా చెప్పకలేదండి, భోజనం ఆర్డర్ అయితే కిల్లి వాళ్ళే ఫ్రీగా ఇస్తారు. అబ్బే మీలాంటి వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు కిల్లి గురించి పెద్ద స్పెషల్ గా చెప్పాలా అంటున్నాడు. మరి వెళ్ళొస్తానమ్మా, నాన్నగారు వస్తాడు అని చెప్పు. వెళ్ళొస్తా బాబు. తాంబూలాల టైంకి రాలేకపోయినందుకు ఏమనుకోవద్దని చెప్పమ్మా. పెళ్ళికి మనం 10 రోజుల ముందు వచ్చి వాళ్ళని మర్చిపోతారు లేరా? తొందరగా దేవుడు అవతల బస్సు టైం అయిపోతుంది. వెళ్ళొస్తామా? వెళ్ళొస్తాం బాబు. థ్యాంక్ యూ వెంకీ, నువ్వు లేకపోతే ఈ రోజు చాలా గొడవ అయ్యేది. అబ్బే అంత థ్యాంక్స్ చెప్పనక్కర్లేదు, అంత వద్దు. సరే మీరు వెళ్ళి డ్రెస్ తీసుకోండి, వెళ్ళండి. నువ్వు? నేను మనవాడితో కొంచెం కిళ్ళి గురించి మాట్లాడొస్తాను. మీరు వెళ్ళండి వెళ్ళండి. ఏనా కిళ్ళి సంగతి ఏంటి? నాకెంత బాధగా ఉందో తెలుసా సార్? తిరిగి వచ్చినందుక? అవును సార్. కాదు సార్, మీరు వెళ్ళిపోయినందుకు. బంతే ఏమైనా కావాలా సార్? కొంచెం మనశ్శాంతి. వెళ్ళిపోతాను సార్. తీసుకోండి. ఏంటిది? టిఫిన్ బాక్స్. బాక్స్ ఇచ్చావు సరేరా, టిఫిన్ ఏది? లోపల ఉంది సార్. మధ్యాహ్నం పూట ఎక్కువ తింటే నిద్ర వస్తుందండి. మరి ఇంత తక్కువ తింటే నీరసం వస్తుందేమో సార్. ఎన్నాళ్ళంటే పని లేక తెగ తినేవారు కానీ ఇప్పుడు పనిలో పెడితే పెద్దగా తినాలనిపించదు. గుడ్ మార్నింగ్ నందు. ఓకే బాయ్ నందు. సరిగ్గా వేయరా, చూడు. ఏంటో వెయిట్ సరిగ్గా వేయి. సరిగ్గానే వేస్తున్నానండి. నీ బొంద వేస్తున్నాం. 2 చేతులు నేలకు సమాంతరంగా పెట్టి వేయాలి. ఎలాగా? సమాంతరంగా అంటే ఇలా వేసేయండి. ఎలా? సమాంతరంగా అంటే దీనికి ఇప్పుడు మళ్ళీ మా ఆవిడని పిలవాలా? నందు ఏంటి బాబాయ్? ఇలారా, చెప్తాను. ఈ పొడుగ్గా ఉన్న వాళ్ళందరికీ పొగరు, ఈ బంతిగాడికి మా ఆవిడికి. అందుకే ఈ దండను వేసి ఆ బండ మీద వండ లేకుండా మనం బ్రతకాలని ప్రూవ్ చేయాలి. టేక్ దిస్ బాబాయ్ ప్లీజ్. చూడకు, ఎవరు రాకుండా నేను చూసుకుంటాను. నువ్వు ఫుల్ కాన్సన్ట్రేషన్ తోటి దండేసాయి. కమాన్. సరే. ఎక్కువ ఎక్కువ వేసేయ్. అది లెక్క వేసేయ్. ఎవడో కొనగిస్కా గొట్టంగాడు వేయనంత మాత్రాన ఈ మహాయజ్ఞం ఆగదు. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలేరు. ప్లాస్టిక్ గొడుగుతో పేరుతో పాన్ని ఎదుర్కోలేరు. అంకుల్ కమేన్. ఏ అదవయ్యా నిన్ను లోపలికి రమ్మన్నది? మీరే కదా అంకుల్ కమ్మిన్ అన్నారు. కమ్మిన్ అంటే వచ్చాడమేనా? ఇంతగా అమ్మ ఎక్కడా? ఏం కాలేదు, ఏం కాలేదు. జస్ట్ అద్దం పగిలింది అంతే. ఇదిగో. అయ్య బాబోయ్. అమ్మా నీ కళ్ళేవి ఏమయ్యాయమ్మా? అయ్యగారు వచ్చే టైం అయిందండి. పెద్దనాన్న నేను చూసాడంటే రేపు పొద్దున్న నువ్వు చూడటానికి మీ నాన్న ఉండడు.
నువ్వు ఇంట్లో పని చేయడానికి వచ్చావా నా ప్రాణాలు తీయడానికి వచ్చావా? నువ్వు వెళ్ళి గేట్ దగ్గర నుంచో. పెదనాన్న కారు కనపడగానే పరిగెత్తుకొచ్చి చెప్పు. చూడు ఏంటిది మా అమ్మ ఇలా ఉందేంటి? కళ్ళు పోయాయి. ఆవిడే పోయి 15 ఏళ్ళు అయింది, కళ్ళు ఎందుకు పోవండి? నువ్వు ఆగరా. నువ్వు బొమ్మలు గీస్తావుగా. మా అమ్మ బొమ్మ గీసి నా జన్మ చరితార్థం చేయి బాబు. కొంచెం తెలుగులో చెప్పండి. అర్థం కాలేదా? ఈ కళ్ళు మళ్ళీ నువ్వు గీయాలి, లేకపోతే మా అన్నయ్య నన్ను చంపేస్తాడు. మీ అమ్మగారి ఫోటో ఒక్కసారి చూశాను, ఆవిడ ఫేసే సరిగ్గా గుర్తులేదు. ఇక కళ్ళేం గేస్తానండి. నా మాటిని బట్టలు సర్దుకు పారిపోండి. నీకు దండం పెడతా, నువ్వు కాసేపు నోరు మూసుకోరా. ఇప్పుడు నువ్వు మా అమ్మ కళ్ళు చూస్తే గీసేయగలవా? డౌట్ లేదు. పట్టుకో. దీని కళ్ళు వస్తే మా అమ్మ కళ్ళులా ఉంటాయంటారు. దీని కళ్ళు చూసి గీసి. ఇప్పుడు అదంతా ఎలా కుదురుతుంది? ఇంకేం కాదనుకో బాబు, ఇది నా లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. సరే. బాబు జాగ్రత్తగా గీ. అస్సలు గీసినట్టు ఉండకూడదు. అయితే మానేమనండి. శభాష్. ఎక్సలెంట్. ఎంత బాగా గీసాడు చూడు. మీ పెళ్ళని తెలిసి పొద్దునే వచ్చా, చిన్న పనుండి బయటికి వెళ్ళా, ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా గిఫ్ట్ ఇచ్చండి. గిఫ్టా? అదే వాటర్ వరల్డ్ లో మీవి అమ్మాయి ఫోటోలు తీశారు కదా, అందలేదా? అందులేదే. నల్లగా లావుగా ఉంటాడు ఒకడు, వాడికి ఇచ్చానే. అడుగు వాడే. రే బంతి ఇట్రారా. ఏంటండి? పొద్దు నీకు కవర్ ఇచ్చాను కదయ్యా. పెళ్లి కొడుకు ఇమ్మని ఇచ్చారండి, ఇచ్చేసాను. పెళ్లి కొడుకు ఫోటోలు ఇచ్చింది నువ్వా? అంటే మీరు పెళ్లి కొడుకు కదా? ఇప్పుడు నేనే పెళ్లి కొడుకుని. అంటే ఇంతకుముందు మీరు కదా? అప్పుడు వేరే పెళ్లి కొడుకు. అదేంటి మరి మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారన్నాను. మేమిద్దరమే పెళ్లి చేసుకుంటున్నాం. మరి ఇందాక వేరే పెళ్లి కొడుకు అన్నారు. ఆ పెళ్లి ఆగిపోయింది. మరి ఇప్పుడు జరుగుతున్న పెళ్లి ఎవరిది? నాది. మీరు తీసిన ఫోటోలు అమ్మాయిది. ఆ పెళ్లి ఎందుకు ఆగిపోయింది? మీరు ఫోటోలు తీయడం వల్ల. నేను ఫోటోలు తీయటం వల్ల పెళ్లి ఆగిపోయిందా? సార్ నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది సార్, కొంచెం క్లియర్ గా చెప్పండి మేస్టారు. అదో పెద్ద కథ, మీరు భోంచేసి చేసి రండి, తీరిగ్గా చెప్తా. అలాగే. ఇప్పుడు ఆ పెళ్లి కొడుకు అటు రైట్ లో. ఓహో. నువ్వు ఎక్కడికి నానా? ఆయన కొట్టించి వస్తాను సార్. నీతో కొంచెం మాట్లాడాలరా. సార్ నిజంగా కవర్ లో ఫోటోలు ఉన్నట్టు నాకు తెలియదు సార్. వాడు పెళ్లి కొడుకు ఇవ్వమంటే ముద్దదవలా ఇచ్చేయడమేనా? బెల్ట్ వేసుకున్నావా? ఆయ్. మరి తీ. రేయ్, రేయ్ బంతి, బెల్ట్ తో పనుందరా, నువ్వు రా.